Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss the leftover part of 16th question on relative clauses for 10th class children. మరి ఈ సెకండ్ పార్ట్ని మనము 2 రూల్స్ని నేర్చుకోబోతున్నాం. ఈ 2 రూల్స్ని నేర్చుకోబోయే ముందు ఒక్కసారి స్పీడీ వేలో ఫస్ట్ రూల్ని మీ ముందు ఉంచి ఈ సెకండ్ రూల్ని నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? S1 = S2 అయితే సెకండ్ సెంటెన్స్కి చేంజెస్ చేయాలి, సెకండ్ సెంటెన్స్ని షిఫ్ట్ చేయాలి. ఇది రూల్ 1 చెప్తుంది. కమింగ్ టు రూల్ 2. రూల్ 2 ఏం చెప్తుందంటే ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ లేదా లాస్ట్ పార్ట్, సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్ట్ లేదా ఫస్ట్ పార్ట్. కొంతమంది పిల్లలకి అర్థం కావడానికి ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ అని రాశాను నేను. ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్టు ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని లేదా ఒకే విషయాన్ని సూచిస్తుంటే ఈ సెకండ్ రూల్ అప్లికబుల్ అవుతుంది. మనం చేయాల్సిన పని ఏమంటే రీప్లేస్ ద సెకండ్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ని రిమూవ్ చేస్తాము. ఫస్ట్ రూల్ మాదిరిగానే రిమూవ్ చేసి దేంతో రిమూవ్ చేస్తాము? విత్ ద గివన్ వర్డ్. మనకి ఇచ్చిన వర్డ్తో సెకండ్ సబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తాం. స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చేస్తాము? ఫస్ట్ సెంటెన్స్కి సంబంధించిన ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి ఇంకా మొత్తం పార్ట్ని ఒకే సెంటెన్స్గా రాసేస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్కి మనం నేర్చుకున్న విధానము అప్లికబుల్ చేసి ప్రాక్టికల్గా మనం నేర్చుకున్న విషయము ఇక్కడ యూజ్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, we lived in our ancestral house. ఇది ఒక సెంటెన్స్. మీకు అందరికి తెలుసు 2 సెంటెన్సెస్ ఉంటాయి, మనం ఒక సెంటెన్స్గా మార్చాలి. సెకండ్ సెంటెన్స్, ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ద 19th century. మనం ఏం చూస్తాం? లివ్డ్ అనేది వర్బ్, దీని ముందు ఉండేది S1, దీని తర్వాత ఉండేదంతా ఆబ్జెక్ట్గా చూస్తాం. ఇక్కడ చూడండి, వాజ్ అనే వర్బ్ ముందర ఉండేది సబ్జెక్ట్, సో S2. ఫస్ట్ మనము రూల్ 1ని సెర్చ్ చేస్తాం. S1 = S2నా కాదా చూద్దాం. వి అంటే మేము, ఇట్ అంటే ఇది. మరి ఇవి రెండు ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని సూచిస్తున్నాయా? లేదు. కాబట్టి రూల్ 1 ఇక్కడ అప్లికబుల్ కాదు. ఇప్పుడు రూల్ 2 చూద్దాం. లివ్డ్ తర్వాత ఉండే పార్ట్ యాన్సెస్ట్రల్ హౌస్, ఇదంతా ఆబ్జెక్ట్. సో ఇక్కడ యాన్సెస్ట్రల్ హౌస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ వాస్ తర్వాత ఉండేది బిల్ట్ ఇన్ ద 19th century, ఇది ఆబ్జెక్ట్ 2. మరి చూడండి, ఈ ఇట్ అనేది ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో వీ లివ్డ్ ఇన్ అవర్ హౌస్ అనేది ఆబ్జెక్ట్. మరి ఇక్కడ ఇట్ వాజ్ బిల్ట్, ఇట్ అంటే దేన్ని సూచిస్తుంది? ఆ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అని చెప్తుంది. సో ఈ ప్రొనౌను ఈ ఆబ్జెక్ట్ని సూచిస్తుంది. అంటే ఇవి రెండు ఒకటే, ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ 2. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్టు రెండు ఒకే విషయాన్ని, అంటే ఇక్కడ ఇంటిని సూచిస్తుంది ఇట్ అనే ప్రొనౌన్. కాబట్టి రెండు సేమ్. కాబట్టి మనకు రూల్ నెంబర్ 2 అప్లై చేయాలి. మరి రూల్ నెంబర్ 2 అప్లై చేసే విధానం 2 స్టెప్స్లో మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? మనము రిమూవ్ ద సెకండ్ సబ్జెక్ట్ని తొలగిస్తాం. తొలగించి ఏం చేస్తాము? ఇచ్చిన వర్డ్ విచ్ అనే వర్డ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. విచ్. ఇక్కడికి స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2లో ఏం చెప్పాము? రిమూవ్ ద ఫుల్ స్టాప్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ ఫుల్ స్టాప్ని తీసేస్తాం అండ్ రైట్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా ఎలా ఉంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అలాగే రాసేస్తాం. చూడండి, వీ లివ్డ్ ఇన్ ఆర్ యాన్సెస్ట్రల్ హౌస్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, మనం రిమూవ్ చేసాం కాబట్టి కంటిన్యూషన్ రాసేస్తాం. కంటిన్యూషన్ రాస్తున్నాం కాబట్టి ఇది స్మాల్ లెటర్లో రావాలి. విచ్
was built in the 19th century. ఫుల్ స్టాప్. రెండు సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్గా మార్చేసాం. ఇది జూన్ 2018లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ వన్, రాబర్ట్స్ ఫౌండ్ రే ఫుల్ స్టాప్ రే వాజ్ ఇన్ డిస్టర్బ్డ్ మూడ్. ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. మనము హూతో రీప్లేస్ చేయాలి. ఇది మార్చ్ 2019లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఇమీడియట్గా మనం చూస్తే ఫౌండ్ అనే వర్బ్ ముందు ఉండేది, ఇది సబ్జెక్ట్ 1. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందర ఉండేది సబ్జెక్ట్ 2. ఫస్ట్ రూల్ నెంబర్ 1 అప్లై చేసి చూడాలి. రాబర్ట్స్ రే ఈ రెండు ఒకే వ్యక్తులా లేదా కాదు క్లియర్గా తెలిసిపోతుంది. రాబర్ట్స్ అనేది ఒక పేరు, రే అనేది ఒక పేరు. కాబట్టి S1 ఈజ్ నాట్ ఈక్వల్ టు S2. S1 S2 సమానం కాదు. కాబట్టి రూల్ నెంబర్ 1 ఇక్కడ ఫిట్ కాదు. నెక్స్ట్ రూల్ని చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమి, వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ 1, తర్వాత ఉండేది డిస్టర్బ్డ్ మూడ్, ఇదంతా ఆబ్జెక్ట్ 2. రైట్, ఇప్పుడు చూద్దాం. ఈ క్లియర్గా చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ రెండు ఒకే పేరుని సూచిస్తున్నాయి, రే రే. సో ఇక్కడ ఆబ్జెక్టు సబ్జెక్టు సమానమైతే ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్ట్ సమానమైతే రూల్ నెంబర్ 2 అప్లై చేయాలి. రూల్ నెంబర్ 2 ఏం చెప్తుంది? 2 స్టెప్స్లో మనం చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తుంది? రీప్లేస్ ద సెకండ్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ని తొలగించి రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? ఇచ్చిన వర్డ్తో, హూ. ఇక్కడికి స్టెప్ 1 అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? రిమూవ్ ద ఫుల్ స్టాప్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసేయాలి. అండ్ రైట్ యాజ్ ఇట్ ఈజ్, ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఎలా ఉంటే అలా రాసేయాలి. సో రాబర్ట్స్ ఫౌండ్ రే, ఇక్కడ ఫుల్ స్టాప్ రిమూవ్ చేసాం కాబట్టి ఇది స్మాల్ లెటర్లో వస్తుంది. హూ వాజ్ ఇన్ డిస్టర్బ్డ్ మూడ్. 2 on 2 మార్క్స్ వచ్చేసాయి మనకు. కమింగ్ టు థర్డ్, ఏబెల్ వాంటెడ్ టు మ్యారీ మిస్సెస్ జాన్ షరాక్స్. ఇది ఒక సెంటెన్స్, ఫుల్ స్టాప్ ఉంది. తర్వాత షీ కీప్స్ ద రింగో బెల్స్, ఇది సెకండ్ సెంటెన్స్. వర్బ్కి ముందర ఉండేది సబ్జెక్ట్ కాబట్టి ఇది S1. కీప్ అనే వర్బ్కి ముందర ఉండేది ఇది S2. ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ అప్లై చేసి చూస్తాం. ఏబెల్ షీ. మరి ఏబెల్ అనే వ్యక్తి మేలా ఫీమేలా? ఏబెల్ అనే వ్యక్తి గ్రాండ్ ఫాదర్. విక్టోరియా అనే గర్ల్కు గ్రాండ్ ఫాదర్ అంటే ఇతను మేల్. మరి షీ అనే ప్రొనౌన్ ఇతనికి ఫిట్ కాదు. కాబట్టి ఈ రెండు వేరు వ్యక్తులు. కాబట్టి ఇక్కడ S1 ఈజ్ నాట్ ఈక్వల్ టు S2. కాబట్టి రూల్ నెంబర్ 1 ఫిట్ కాదు. కమింగ్ టు రూల్ నెంబర్ 2 చెక్ చేయాలి. వర్బ్ తర్వాత ఉండే పార్ట్, టు మ్యారీ మిసెస్ జాన్ షరాక్స్, ఇదంతా ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఇక్కడ జాన్ షరాక్స్ తీసుకుంటాం, ఆబ్జెక్ట్ 1. మరి ఇక్కడ చూడండి, మిసెస్ జాన్ షరాక్స్ అని ఏబేలు మిసెస్ జాన్ షరాక్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ జాన్ షరాక్స్కి సంబంధించిన ప్రొనౌనే ఇది షీ. షీ కీప్స్ ద రింగో బెల్స్. ఈమె రింగో బెల్స్ అనే హోటల్ని నడుపుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్టు సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్టు ఒకే వ్యక్తిని సూచిస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్టు సెకండ్ సెంటెన్స్లోని సబ్జెక్టు ఒకే వ్యక్తిని సూచిస్తే సెకండ్ రూల్ ఫాలో కావాలి. సెకండ్ రూల్ 2 స్టెప్స్లో ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏమి? సెకండ్ సబ్జెక్ట్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి ఇచ్చిన వర్డ్తో రీప్లేస్ చేస్తాము. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? ఫుల్ స్టాప్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి సెంటెన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. చూడండి, ఏబెల్ వాంటెడ్ టు మ్యారీ మిస్సెస్ జాన్ షరాక్స్. ఇక్కడ ఫుల్ స్టాప్ రిమూవ్ చేసాం కాబట్టి స్మాల్ లెటర్తో కంటిన్యూషన్ చేస్తాం. హూ కీప్స్ ద రింగో బెల్స్.
2 on 2 marks for us. Coming to the next question. సావిత్రి ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ చివరకు మిగిలేది ఫిల్మ్. ఇక్కడ వరకు ఒక సెంటెన్స్, ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, ఇట్ బికేమ్ ఏ మైల్ స్టోన్ ఇన్ హర్ కెరియర్. ఇక్కడ రెండు సెంటెన్స్ని ఒక సెంటెన్స్గా మార్చాలి. విచ్ అనే వర్డ్తో మార్చాలి. ఇది ఏప్రిల్ 2023లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఫిట్ చేసి చూస్తాం. వర్బుక్ ముందర ఉండేది ఇది సబ్జెక్ట్ 1 సావిత్రి. మరి సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏమి? బికేమ్. వర్బుక్ ముందర ఉండేది సబ్జెక్ట్ S2. మరి సావిత్రి, ఇట్, ఈ రెండు ఒకే వ్యక్తిని సూచిస్తుందా? ఇట్ అనే నాన్ లివింగ్ బీయింగ్స్కు యూజ్ చేసే ప్రొనౌన్, కాబట్టి సావిత్రికు ఇట్ ప్రొనౌన్ ఫిట్ కాదు. రెండు సబ్జెక్టులు సమానం కాదు, రెండు సబ్జెక్టులు ఒకే వ్యక్తిని సూచించటం లేదు, కాబట్టి ఇక్కడ రూల్ నెంబర్ 1 ఫిట్ కాదు. తర్వాత రూల్ నెంబర్ 2 చూద్దాం. ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ చివరకు మిగిలేది ఫిలిం. చివరకు మిగిలేది ఫిలిం అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ చూద్దాం. ఈ చివరకు మిగిలేది ఫిలిం. సావిత్రి ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ చివరకు మిగిలేది ఫిలిం. ఇట్ బికేమ్ ఏ మైల్ స్టోన్. ఏమి మైల్ స్టోన్ అయింది? ఈ సినిమా. సో ఇట్ అనే ప్రొనౌను చివరకు మిగిలేది అనే సినిమా పేరుకు వాడారు ఇక్కడ, కాబట్టి ఆబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఈ రెండు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. అది చివరకు మిగిలేది ఫిలింకి సంబంధించి ఆ పేరును, కాబట్టి రూల్ నెంబర్ 1 ఫిట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ సమానమైతే రెండవ రూల్ అప్లై చేయాలి. రెండవ రూల్ 2 స్టెప్స్లో అప్లై చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏమి? సబ్జెక్ట్ని తొలగిస్తాము, ఇచ్చిన వర్డ్ని అక్కడ ఉంచుతాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసేసి సెంటెన్స్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సావిత్రి ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ చివరకు మిగిలేది ఫిల్మ్. ఫుల్ స్టాప్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ లెటర్తో కంటిన్యూషన్ చేస్తాం. విచ్ బికేమ్ ఏ మైల్ స్టోన్ ఇన్ హర్ కెరియర్. సో దీంతో మనకు 2 on 2 మార్క్స్ వచ్చేసాయి. ఇది రూల్ నెంబర్ 2. నౌ వీ విల్ డిస్కస్ రూల్ నెంబర్ 3 అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ రూల్. రూల్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ ఆర్ లాస్ట్ పార్ట్, సెకండ్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ ఆర్ లాస్ట్ పార్ట్, ఇవి రెండు ఒకే విషయాన్ని లేదా ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని తెలిపితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ లాస్ట్లో ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ 2 రూల్స్లో మనం చేసింది ఏమంటే సబ్జెక్ట్ని రిమూవ్ చేసాం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ రూల్ని. ఆబ్జెక్ట్ ఈక్వల్ అయితే ఆబ్జెక్ట్నే తీసేస్తాం, సెకండ్ ఆబ్జెక్ట్ని. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? ఇచ్చిన వర్డ్ని రైట్ ద గివన్ వర్డ్ బిట్వీన్, మధ్యలో రెండు సెంటెన్సెస్కి మధ్యలో ఇచ్చిన వర్డ్ని రాస్తాం. సింపుల్. చూద్దాం. 2 సెంటెన్సెస్ ఉన్నాయి, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. దిస్ ఈజ్ ద హౌస్, జాక్ బిల్ట్ ఇట్. ఇప్పుడు చూద్దాం. ఈజ్ అనే వర్బ్కి ముందర ఉండేది దిస్, సబ్జెక్ట్ 1 ఇది జాక్, సబ్జెక్ట్ 2. చూడండి, దిస్ జాక్, ఈ రెండు ఈక్వలా? కాదు. నెక్స్ట్ ద హౌస్, ఇది ఆబ్జెక్ట్ 1. మరి సెకండ్ రూల్ని చూద్దాం. హౌస్ జాక్, ఇవి రెండు ఈక్వలా? కాదు. ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక వ్యక్తి, కాబట్టి రెండు సమానం కాదు. ఇప్పుడు మూడో రూల్ చూస్తాం. ఇట్, ఇది ఆబ్జెక్ట్ 2. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 చూస్తాం. ద హౌస్, ఇట్, దిస్ ఈజ్ ద హౌస్. జాక్ బిల్ట్ ఇట్, జాక్ ఏం బిల్ట్ చేసినాడు? ఇంటిని కట్టినాడు. ఇట్ అనేది దేన్ని సూచిస్తుంది? హౌస్ని సూచిస్తుంది. అంటే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 సమానము. సో ఆబ్జెక్టులు రెండు సమానమైనప్పుడు మనం చేయాల్సిందేమి? సెకండ్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఇట్ని రిమూవ్ చేసేసాం. చేసి ఇచ్చిన వర్డ్ని మధ్యలో రాసేయాలి. రెండు సెంటెన్సెస్కి ఫుల్ స్టాప్ దగ్గర రాసేయాలి. చూడండి, దిస్ ఈజ్ ద హౌస్,
ఫుల్ స్టాప్ తీసేసి విచ్ రాస్తాం. విచ్ జాక్ బిల్ట్. కంప్లీటెడ్. కమింగ్ టు సెకండ్ వన్. ఐ డ్రోవ్ ద కార్. ఇదొక సెంటెన్స్. మై ఫ్రెండ్ బాట్ ఇట్. ఇప్పుడు దీన్ని 3 రూల్స్ చూస్తాం. డ్రోవ్ అనే వర్బుకు ముందర ఉండేది సబ్జెక్ట్ 1, ఇక్కడ బాట్ అనే వర్బుకు ముందు ఉండేది సబ్జెక్ట్ 2. ఐ అనేది మై ఫ్రెండ్ అనేది రెండు ఒకటే వ్యక్త కాదు. ఐ వేరు, ఫ్రెండ్ వేరు. కాబట్టి ఫస్ట్ రూల్ ఫిట్ కాదు. సెకండ్ రూల్ చూస్తాం. ఇది ఆబ్జెక్ట్. కారు, ఫ్రెండ్ రెండు ఒకే వ్యక్తిని సూచిస్తుందా? కార్ అనేది నాన్ లివింగ్, ఇది లివింగ్ బీయింగ్, కాబట్టి ఇది కూడా కాదు. థర్డ్ రూల్, మరి కారు ఇట్. ఐ డ్రోవ్ ద కారు, నేను కారు నడిపాను. మా ఫ్రెండ్ దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని అంటే ఏది? కార్ని. సో కార్ని రిప్రజెంట్ చేస్తుంది ఇట్ అంటే. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టులు రెండు సమానం. ఎప్పుడైతే ఆబ్జెక్టులు ఓ సమానం ఉంటే, ఆబ్జెక్ట్ సమానం ఉంటే లాస్ట్ ఆబ్జెక్ట్ని తొలగిస్తాం, రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి ఇచ్చిన వర్డ్ని మధ్యలో ఫుల్ స్టాప్ ప్లేస్లో రాస్తాం. ఐ డ్రోవ్ ద కార్ దట్, ఇక్కడ స్మాల్ లెటర్ చేస్తాం, దట్ మై ఫ్రెండ్ బాట్. సో విత్ దిస్ రిలేటివ్ క్లాస్ అనే టాపిక్ని ఎంటైర్గా కవర్ చేయడం జరిగింది. రూల్ 1 మీ ముందు ఉంచాను, రూల్ 2 మీ ముందు ఉంచాను, రూల్ 3 మీ ముందు ఉంచాను. సో నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. ఓకే దెన్, విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.